నమస్తే ప్రజలారా, ఇగో మన సీమరాజు అన్న వచ్చిండు. తెలుసు కదా అందరికీ, ఎట్లా చెప్తాడు ఏం కథ. కుండ వల్ల కొట్టినట్టు నిజం నిర్భయంగా బట్టబయలు చేస్తాడు. అది ఏందైనా సరే, మా ఒక మనిషిని తిట్టైనా సరే కానీ ఆ నిజం అయితే బయటకు వచ్చేటట్టు చేస్తాడు. మరి ఈ వీడియోలో కొడాలి నాని రోజా మొక్క మీద కలర్లు వేసుకొని ఆమె వెనకాల ఇంకేం కలర్లు ఉన్నాయి. కొడాలి నాని ఎగిరెగిరి పడతాడు కదా, ఇప్పుడు ఎగిరెగిరి ఎడబడ్డాడు, కిందనే పడ్డాడు కదా. సో మరి ఆయన గురించి వాళ్ళ గురించి ఏమో చెప్తున్నాడు ముచ్చట. ఇందా మరి ఏం చెప్తున్నావు ఇనురి. కొడాలి నాని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఈ రోజు, దేనికి ఒక లంగా మాదిర మూల కూర్చొని ఉన్నాడు. ఏంది కథ? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కన్ను నిన్ను తెలియకుండా దేనికి మాట్లాడినాడు, మాట్లాడిన తరువాత ఈ రోజు ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. దేనికైతే కొడాలి నాని నేను పాడంతో ఉన్న రోజులు వైసీపీ జెండాని ఎగురుతుంది గుడివాడలో అన్న దాన్ని బ్రేక్ చేసినటువంటి ప్రజలు ఏంటి అసలు ఆయన మాట్లాడినటువంటి మాట తీరేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. చెప్పున్నా చెప్పు. నువ్వు పెద్ద పకోడీ గాడి వైపులో ఈరోజు గుడివాడలో నువ్వు పెద్ద పకోడీ గాడివి, ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోలేనటువంటి పకోడీ గాడివి నువ్వు అయినావని ఈ రోజు నేను తెలియజేస్తా అని నేను అనేది కాదు. అంటే నా ఇంటర్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే గుడమ్మ మొగుడు ఏంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు నిండు అసెంబ్లీలో నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు కొడాలి నాని అన్న అని నేను మరొకసారి మీ ముఖంగా అడుగుతా ఉన్నా. మా ప్రేక్షకులు కూడా మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి పదజాలం, ఇటువంటి భాష, ఇటువంటి యాస, ఈ కథ, ఈ గుట్కాందినటువంటి వ్యక్తి, ఒక లారీ క్లీనర్ గా ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి తప్ప లేదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి రకమైనటువంటి కొడాలి నానిది తప్ప ఎవరిది అనేది కింద కామెంట్లు తెలియజేయండి అని మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. మాట్లాడినాడు ఇంకా కదా, చూద్దాం. చెప్పాలి ఇంకేం మాట్లాడతావు ఇప్పుడు? మాట్లాడు. ఇప్పుడేం మాట్లాడతావు? మాట్లాడు. ఇప్పుడు నువ్వేం మాట్లాడతావు? మాట్లాడు. పకోడీ గాడెవడు, లంగా గాడెవడు, బబ్బుడు ఎవరు, డెక్కాయిటెవడు, ఎవడైతే ప్రజల్లోకి వచ్చి చెప్పు సమాధానం. దేనికైతే నువ్వు కౌంటింగ్ కేంద్రం నుంచి సగంలోనే నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు? నీ బతుకైంది, నీ బస్ స్టాండ్ ఏందనేది, నీ బతుకు బస్ స్టాండ్ ఏందని తెలుసుకొని పోయినావా? అంటే నీ గుడివాడ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆశీర్వదించలేదు. ఎక్కడైనా సరే చూడు ఏ విధంగా అవినీతి, ఏ విధంగా అక్రమాలు, ఎంత ల్యాండ్ మాఫియా అయింది. నువ్వు క్యాసినోని కూడా పెట్టినావయ్యా. మనము ఒక కళ్యాణ మండపంలో క్యాసినో, మట్కా, గుట్కా, అదే విధంగా కోడి పందాలు, గుండాట, పేకాట, రకరకాలైనటువంటి వ్యసనాలన్నింటినీ కూడా గుడివాడకు పరిచయం చేసినప్పటికీ ఏ లాభం లేకుండా పోయింది. కొడాలి నాని అమ్మ నా కూతురు, నీ అమ్మ మొగుడు ఇప్పుడు చెప్పినాడు, నీ అమ్మ మొగుడు చెప్పినాడా అన్నటువంటి మాటలైతే నేను నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు. నా కొడకల్లారా అంటావు, కొడుకుతాను చించుతారంటావు, అబ్బా కొడుకులు అంటావు. ఆయన 7-10 వయసులో ఉండేటువంటి వ్యక్తి. నువ్వు మీ పార్టీ సిద్ధాంతాలు మన పార్టీ సిద్ధాంతాలు మనమైనా, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళైనా, ఏమైనప్పటికీ కూడా నిన్ను తీవ్రంగా ఓడించడానికి వెనుకున్నటువంటి రహస్యం కూడా ఏందనేది, నువ్వు చేసిన తప్పులు ఏందనేది ఒకసారి నీ గుండెల మీద చేసుకుని ఒకసారి నువ్వు ఆలోచన కన్నా చేసుకున్నట్లుగా అయితే నీకు అర్థమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కోరుకుంటూ నమస్కారం. ఇక చూసిరు కదా సీమరాజు అన్న కొడాలి నాని గురించి ఏం చెప్పిండు. 7-10 మనిషి, ఆయన వయసుకి ఇట్లా నువ్వు విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు. నీ ఇంటి ముంగట ఇట్లా రోడ్ వేసుకొని మనిషివి నువ్వు రాష్ట్రానికి ఏం ఉపయోగపడతావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి 4 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచి ఈసారి ఓడిపోయిందంటే అక్కడ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన మనుషులను, అక్కడ ఉన్న ప్రజలందరూ ఇట్లా ఏ విధంగా వ్యతిరేకం అయ్యిండ్రో. మట్కాలు, గుట్కాలు, క్యాసినో ఇట్లాంటి అడ్డమైన వ్యసనాలు అన్ని ఇట్లా ఎవడన్నా పరిచయం చేస్తే అలా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, అలా పిల్లలు రేపటి తరానికి ఎట్లా బతుకుతారు, వాళ్ళకొక ఉద్యోగ అవకాశాలు కానీ గిసోటివని చూపెట్టకుండా అడ్డమైన అలవాట్లన్నీ చేస్తే మరి అలా ఫ్యూచర్ ఏం కావాలనే విషయం ఆలోచించకుండా ఇట్లాంటివన్నీ చేస్తే మరి అలా తల్లిదండ్రులు కానీ ఇప్పటి రోజులలో పోరలు ఎట్లున్నారు మరి అన్ని ఇట్లా చెప్తే అట్లా గుర్తుపెట్టుకుంటారు. ఇంత చిన్నదానికి ఇట్లా గుర్తుపట్టారా? సో అసంటివన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి ప్రజలందరికీ ఇట్లా వ్యతిరేకమయ్యి నేను తుక్కు ఓడగొట్టిర్రు. నువ్వు కౌంటింగ్ ఏరియాల నుంచి కౌంటింగ్ అయితేనే వెళ్ళిపోయిన వాడికించంటే ఇక నీ గతి ఏంది ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాలన్నట్టుగా సీమరాజు అన్న చెప్తున్నాడు. మరి దాని మీద మీరేమనుకుంటున్నారు? మీరు ఇట్లా కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి మరి.